చూడు చెప్పు. అమ్మవారికి నెలవంక, చెవులీలు, అబ్బా నక్లెస్, కాసుల పేరు వెంకటరమూర్తికి, లక్ష్మీదేవి అతను బాగుంది. ముందు మీద నివాసన లక్ష్మీదేవి, రాంవారి పట్టాభిషేకం, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిపి కొన్నాను. లక్ష్మీదేవి ఒక్కొక్కరికే కాక విష్ణుమూర్తికి లక్ష్మీదేవి కలిపి పూజ. లక్ష్మీదేవి కలిశం, ఐటమ్స్ నైవేద్యం, పులిహోర, పరవన్నం, గారి, చిన్న తీపి పుడుకులు, ఇవి చెప్పుడు పుడుకులు, చెప్పుడు గారి, పులిహార, బూరి, శనగలు, సలివిడి, వడపప్పు, తీపి గారెలు, 9 ఐటమ్స్, 9 ఐటమ్స్ పంచామృతం. ఇదన్నా పెట్టుకో. అలా వాళ్ళ మమ్మీ ఇస్తారు. అక్షంతలు ఇచ్చే ఇప్పుడు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. 2వ శ్రావణ శుక్రవారం ఆ రోజు నేను ఎలా పూజ చేసుకున్నానో, ఎక్కడికెక్కడ వెళ్ళానో, ఆ రోజు ఎలా నేను టైం స్పెండ్ చేశానో ఈ వీడియో అదండి, చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా శ్రావణ శుక్రవారం మీరు పూజలు అవి చేసుకొని, తాంబూలాలు అవి తీసుకొని అలాగ ఆధ్యాత్మికత అంతా ఆ రోజంతా గడిపారని నేను అనుకుంటున్నాను. నేను అసలు యాక్చువల్గా పూజ చేయమనుకున్నామండి మేము, ఎందుకంటే మా అమ్మమ్మ చనిపోయే సంవత్సరం అయిపోయింది. ఓకే, మా చిన్నమావికి ఇంకా సంవత్సరం కావలేదనమాట. కానీ మేము మూలకు తెచ్చేసుకున్నాము మా చిన్నమావిని. అందరూ పూజ చేసుకోవచ్చు అన్నారు, కానీ మా చిన్నత్తాలు పూజ చేయకపోవడం వల్ల మనం కూడా చేయకూడదులే, వాళ్ళు చేయలేనప్పుడు మనం కూడా ఎందుకు చేయడం అని చెప్పి మేము అసలు చేయకూడదు అనుకున్నాము వరలక్ష్మీదేవి పూజ. కానీ మా అమ్మమ్మ సెప్టెంబర్ 1 వస్తే సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరం వస్తుందన్నమాట. 2వ సంవత్సరం వచ్చిన తర్వాత మేము పూజ స్టార్ట్ చేసుకోకూడదంట. ఇప్పటివరకు మేము పూజలు ఏమీ చేయలేదండి, నిత్య పూజ కూడా చేయలేదన్నమాట. అయితే అందరూ అన్నారు, మీరు అసలు యాక్చువల్గా నిత్య పూజ చేసుకోవచ్చు అన్నా సరే, ఇంకా మేము ఇంట్లో ఇంకా మన సొంతోళ్ళు కదా అని చెప్పేసి మేము పూజ చేసుకోలేదు. అయితే మీరు 2వ సంవత్సరం వచ్చేస్తుంది కదా, మరి ఇప్పుడే మీరు పూజ చేసుకోవాలని అందరూ చెప్పడం వల్ల మేము లక్షవారం అంటే శ్రావణ శుక్రవారం ముందు రోజే పూజ చేయడం స్టార్ట్ చేసుకున్నాం అనమాట. అయితే శ్రావణ శుక్రవారం ఇంకా తాంబూలాలు ఇవ్వకుండా సింపుల్గా పూజ చేసేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా సింపుల్గా పూజ చేసుకున్నానండి. ఇంకా హంగామయం లేకుండా, పిండి వంటలు అన్నీ కూడా ఏమీ రెడీ చేయకుండా నేను మామూలుగా సింపుల్ పూజ చేసుకుని మా ఫ్రెండ్స్ వాళ్ళంటికి తాంబూలం తీసుకోవడానికి వెళ్ళానండి. అలాగా కొంచెం పులిహోర, కొంచెం దద్దోజనం చేశాను, స్వీట్స్ అవి తెప్పించుకొని. అలాగే నేను చీరలు ఒక 2 చీరలు ఇంట్లో నేను ఎప్పుడో తీసుకున్న చీరలు అవి ఉంటే ఆ చీరల తల్లికి కూడా పెట్టేసి అలా పూజ సింపుల్గా నేను చేసుకొని ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అందరికీ తాంబూలం తీసుకోవడానికి వచ్చానమాట. అవన్నీ ఈ వీడియోలో ఉంటాయి, చూడండి మీరు. అంటే ఎప్పుడు శ్రావణ శుక్రవారం వచ్చిందంటే నేను అసలు లక్ష్మీదేవిలో రెడీ అవుతానమాట. అన్ని వస్తువులు వేసుకొని, పట్టు చీర మంచిగా కట్టుకొని, అసలు చాలా ఇదిగా నేను శ్రావణ శుక్రవారం నా పెళ్లి రోజుకే నేను చాలా అంత ఇదిగా తయారవుతానమాట. కానీ ఈసారి ఇంకా అలా ఏం కాకుండా సింపుల్గా అంత అయిపోయింది. అయితే ఈ వరలక్ష్మీదేవి వ్రతం అసలు ఎలా చేసుకుంటాము, అసలు ఆ కథ ఏంటో ఒకసారి నేను వినిపిద్దాం అనుకుంటున్నానండి. వినండి, బాగుంటుంది. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం మన హిందూ ఆచారం. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మత ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తాం. ఈ పూజలు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా అధికంగా స్త్రీలు కొలుస్తారు.
ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమైన నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాల్పంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యులైన సంపద, భూమి, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మహామాయ రూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖచక్ర గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి, అష్టైశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదలను అందించే జగన్మంగళదాయిని, అష్టైశ్వర్యాలను కలగచేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారైన వరాలనిచ్చే మహాలక్ష్మి ఈ వరలక్ష్మీదేవి. అయితే ఈ పురాణ గాథ ఒకటి ఉంది, అది కూడా వినండి. స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఒక వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవిని కోరుకుందట. అప్పుడు శంకరుడు గిరిజకు అంటే పార్వతీదేవికి వరలక్ష్మి వ్రత మహస్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల గౌరవం, అత్తామామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేదట. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేదట. ఆ పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుందట. శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయం ఇస్తుందట. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరికి విశదపరిచాడని పురాణ కథనం. దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెప్తారండి. ఎందుకు ఈ వ్రతం చేస్తారు? అష్టలక్ష్మిలో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉందట. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభిష్టాల కోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటే. సకల శుభకరమైన, మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైందని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం అన్నమాట. అయితే చాలామందికి వరలక్ష్మి వ్రతం ఉంటుందండి. అంతే కలశాన్ని పెట్టుకొని తల్లిని బాగా అలంకరించుకొని చేస్తారు. మాకైతే కలశం లేదు, తల్లిని కూడా మేము తయారు చేయడం అది ఉండదన్నమాట. అయితే ఇక్కడ చాలామంది ఇప్పుడు అందరూ కూడా కలశం అది పెట్టుకుంటారు, అలాగే చేసుకుంటారు. ఆ చేసుకునేటప్పుడు లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాంత్రైల్యోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియం అని స్తుతించి 9 రంగుల గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకుని యథాశక్తిగా లక్ష్మీదేవికి పలభక్ష్య పానీయ సాదులు నైవేద్యంగా సమర్పించి ప్రదక్షిణ వనరుస్తారనమాట. అట్లు వారు ప్రదక్షిణ చేయుచుండగా గల్లుమని ధ్వని వినిపించుడిచే వారు క్రిందకి చూడగా వాళ్ళ కాళ్ళకు గజ్జలు, అందలు, మొన్న ఆభరణములు కనిపించాయట. కానీ భక్తి తప్పక వారు రెండోసారి ప్రదక్షిణ చేయగా వారి హస్తములు నవరత్న ఖచ్చిత కంకణ సుందరములయ్యాయట. మూడవ ప్రదక్షిణ చేసిన వెంటనే వారి ఇండ్లు సకల సమృద్ధిమైపోయాయట. పిమ్మట చారుమతి వ్రతం చేయించిన బ్రాహ్మణులకు యథాశక్తిగా దక్షిణ తాంబూల వసంగి సంతుష్టం చేసి పంపి వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి తాను పూజించి సుఖంగా ఉందట. ఆమె లోకోపకారంగా ఇట్టి వ్రతం చేయించినందులకు ఊరిలో అందరూ ఆమెను వేనోళ్ళ పొగిడారట. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారు చేయొచ్చు. ఆ వ్రతాచరణ వల్ల వరలక్ష్మి ప్రసాదం కలిగి సకల కార్యములను విజయము చేకూరుతాయంట. ఇదండి వరలక్ష్మీదేవి వ్రతం. ఎంత అమోఘంగా ప్రతి స్త్రీ కూడా చేసుకోవడం జరుగుతుంది అనమాట. యాక్చువల్గా వరలక్ష్మీదేవి పూజ వచ్చిందంటేనే ఆడవాళ్ళకు ఒక సంబరం అండి. అసలు ఎన్ని రోజుల నుంచో ఇల్లది బాగా దులుపుకొని ఎంత నీట్గానో చేసుకొని అన్నీ ఆ తల్లికి అవసరమైన వస్తువులన్నీ కొని ఆ తల్లిని అలంకరించుకొని కలశం పెట్టుకొని వ్రతకథను చదువుకొని ఆ పూజ అంతా ఈ తాంబూలాలు ఇచ్చేంత వరకు కూడా ఉపవాసం చేసుకొని ఎంత ఘనంగానో జరుపుకుంటారనమాట. అందరూ మహిళలు కూడా అసలు శ్రావణ మాసం వచ్చిందంటేనే చాలు, అసలు ఒక పండగ వాతావరణం అనమాట. ఇంటికి ముత్తైదులు పిలుచుకొని తాంబూలాలకు వస్తారు చూసారా, ముత్తైదులు అమ్మవారు
వాళ్ళే అమ్మవారు వచ్చారని చెప్పి వీళ్ళు భావించి అమ్మవారిలాగా తయారు చేస్తారనమాట. వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి పారాణీలు పెట్టి కుంకుమ పెట్టి గంధం పూసి పసుపు మన మంగళసూత్రాలకి పసుపు అద్దుకొని ఆ రోజంతా ఆధ్యాత్మిక చింతనలోనే మనం గడుపుతూ ఉంటాం అనమాట. ఉదయాన్నే మనం కూడా లేస్తాం కదా, ఉదయాన్నే లేచి పూజ చేసుకొని ఆ తల్లి లలిత సహస్రనామం అవన్నీ చదువుకొని ఇలా తాంబూలాలు అవన్నీ తీసుకొని ఇంకా ఆ రోజంతా ఆ సాయంత్రం కూడా మళ్ళీ పూజ చేసుకొని ఏవో మళ్ళీ అవన్నీ చదువుకుంటూ ఉంటాం. నిజంగా ఇలాంటి పూజలు అందుకే పెట్టారేమో పెద్దలు కూడా, నిజంగా మన కోసమేనండి ఇలాంటివన్నీ. ఇలా గడిపేసాం అనమాట శ్రావణ శుక్రవారం. మీరు కూడా ఇలాగే గడిపారని నేను అనుకుంటున్నాను. శ్రీవల్లి గారు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారండి. చాలామంది తాంబూలాలు రిటర్న్ గిఫ్ట్ కూడా కంపల్సరీగా ఇస్తారు. ఇలాగ బ్లౌజు అలాగే అరటిపళ్ళు, తాంబూలం పళ్ళు, ఆకు చెక్క వీటితో పాటు రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలామంది ఇస్తూ ఉంటారనమాట. అలాగే తను ఒక బ్యాగ్ అనేది ఇచ్చారు. నాకైతే పారాని కూడా ఇచ్చారండి. పారానది ఇచ్చారనమాట. నేను అలాగే బూర్లు అవి చేయలేదనమాట. ఆవిడ బూర్లు గారి కూడా ఇచ్చారనమాట. అవి కూడా తీసుకొచ్చి తిన్నాను. నేను అసలు అదే నైవేద్యాలు ఏవి చేయలేదని చెప్పాను కదా, పూజ సింపుల్గా చేయటం వల్ల. లేకపోతే నేను కూడా బూర్లు, గారెలు, పరవాన్నం, పులిహోర అలాగే ఒక 9 ఐటమ్స్ అలా కూడా చేసి తల్లికి పెట్టి నైవేద్యాలు అవన్నీ పెట్టి బాగా రెడీ అయ్యి తాంబూలాలు పిలిచి అంగరంగ వైభవంగా చేసుకునేదాన్ని. కానీ అసలు చేయనన్న దాన్ని పూజ చేశానండి. అది చాలా సంతోషంగా ఉందన్నమాట. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.